వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల మద్దతు కార్యక్రమంపై పోలీసుల జోక్యం. అసెంబ్లీ మెయింటెనెన్స్ను గాలికి వదిలేసిన ప్రభుత్వం. ముంబైలో ఐఫోన్ 17 కోసం యువత పోటీ. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరిఖని లక్ష్మీనగర్ మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగను ముందస్తుగా జరుపుకుంటూ ఫెంటాస్టిక్ ఫ్రెండ్స్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శైలజ, మమత, అక్షర, రజిత, స్వాతి, మంజుల, రజని, జయశ్రీ, రోజా, జీ స్వప్న, ఏ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఇటు చేసి ఒకటే ఒక్కటే కప్తారు. అందరికీ నమస్కారం. ముందుగా ఫెంటాస్టిక్ కిట్టి మా మహిళా మనులందరి తరఫున రామగుండం నియోజకవర్గ మహిళా మనులందరికీ హృదయపూర్వక ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఫెంటాస్టిక్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో హిందూ సంస్కృతి ఉట్టిపడేటటువంటి విధంగా బతుకమ్మ వేడుకల్ని ఈరోజు నిర్వహించుకోవడం, వారితో పాటు కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడబిడ్డలంతా తెలంగాణలో మన సంస్కృతికి చిహ్నమైనటువంటి బతుకమ్మ పండుగ కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఎన్నో ఊహల్ని మరి ఈ పండుగ కోసం దాచుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ఆడబిడ్డలకు ఉంటుంది. ముఖ్యంగా ఈ మనము పురాణాల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడంటే మనము ఈ డీజే పాటలు, తర్వాత కోలాటాలు ఇలాంటివి వచ్చినాయి. కానీ ఒకప్పుడు మన అమ్మమ్మల కాలం నాడు
బతుకమ్మ చప్పట్లతోటి బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ ఎప్పుడూ మన బతుకు చిత్రాన్ని చూపించేటువంటి పాటలు రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, ఇద్దరక్క జల్లన్న ఉయ్యాలో, ఉప్పురికి చిరి ఉయ్యాలో, ఒకడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పూడాయ ఉయ్యాలో అని ఇట్లా మన బ్రతుకు చిత్రాన్ని చూపించేటువంటి పాటల్ని పాడుతూ వలయాకారంలో చప్పట్లతో మహిళలంతా ఒక ఐక్యతతోటి తిరగడం అనేది చాలా అద్భుతంగా ఉండేది. మరి ఆ పాత పద్ధతుల్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ మా ఫెంటాస్టిక్ కిట్టి మహిళలంతా కూడా ఇలా పాటలు పాడుతూ బతుకమ్మ చప్పట్లతో ఆడడం చాలా సంబంధాలు అయిపోయినాయి. ఒకరికొకరు మన లోపల ఉన్నటువంటి భావాలను చెప్పుకోవడానికి తోడు అక్క చెల్లెళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఎవరితో కూడా షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు రాను అన్ని కూడా. కాబట్టి ఇలాంటివి కిట్టి పార్టీలు ఏర్పాటు చేసుకోవడం, ఒకరు మంచిని కావచ్చు, చెడుని కావచ్చు, ఇబ్బందిని కావచ్చు, సంతోషాన్ని కావచ్చు షేర్ చేసుకునేటువంటి సంస్కృతి తప్పకుండా అందరూ అలవర్చుకోవాలని భావిస్తూ ఈరోజు ఫెంటాస్టిక్ కిట్టి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు గొప్పగా నిర్వహించుకోవడం, అందరం కలిసి కాసేపు అన్ని మర్చిపోయి ఇట్లా ఆనందంతో ఒక పండగ వాతావరణంలో ఈ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషం. అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ. కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో విద్యుత్ ఉద్యోగాలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ మరియు నాయకులు బెలగల్ హుసేన్ ప్రకారం కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహించినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం వల్ల దీక్షలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కర్నూలు విద్యుత్ భవనం ముందు ఏర్పాటు చేసిన దీక్షలో ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల కార్మికులను వెంటనే, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే మొదటగా మీడియా మిత్రులకు నమస్కారాలు. మేము గత 6 రోజులుగా ఈ దీక్షలు చేస్తున్నాము. దీనికి సంఘీభావంగా అనేక మంది ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్, అసోసియేషన్లు, యూనియన్లు మాకు సంఘీభావం తెలుపుతున్నారు. మేము ఈ 6 రోజులుగా చేసిన దీక్షలు కోరికలు తీర్చరానివి కాదు. ఆ కోరికలు మా న్యాయమైనవి, మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన కోరికలనే తీర్చమని అడుగుతున్నాము. ఇందులో పర్మనెంట్ రెగ్యులర్ కాంట్రాక్ట్ లేబర్లని పర్మనెంట్ చేయాలని, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ గవర్నమెంట్ లో 2004 ఆగస్టు వరకు జీపీఎఫ్ అమలు చేస్తున్నారు. కానీ మా డిపార్ట్మెంట్ లో ఫిబ్రవరి 99 వరకే అమలు చేశారు. దాన్ని గవర్నమెంట్ తో సమానంగా మాకు వాళ్ళకు కూడా అది ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఈపీఎఫ్ వాళ్ళు జాబ్ చేస్తూ రిటైర్ అయినారంటే వాళ్ళకు పెన్షన్ 3000, 4000 ఆ రేంజ్ లో వస్తున్నాయి. వాళ్ళు జీతాలు తీసుకొని సడన్ గా 4000, 5000 తీసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2లు మా దాంట్లో దగ్గర 7500 మంది జేఎల్ఎం గ్రేడ్ 2లు జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి వాళ్ళలో దగ్గర 250 నుంచి 300 మంది దెబ్బలు అంటే పతాన్ని కాంట్రాక్ట్ లేబర్లుగా మా దాంట్లో పనిచేస్తూ గత 25 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు దాంట్లో వాళ్ళని విలీనం చేయించుకోవాలని చెప్పి మాది డిమాండ్. అలాగే ఈ రోజు రిలే నిరాహార దీక్షలు 2 రోజులు క్లోజ్ అవుతాయి. సోమవారం మాది ర్యాలీ ఉంది. విద్యుత్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారికి మెమోరాండంతో ఇవ్వడంతో మా ప్రోగ్రామ్ ప్రస్తుతానికి ఉన్న ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత జేఏసీ వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ అనుసరించి మేము ఇండెఫినెట్ స్ట్రైక్ లో పోవాలా ఏమనేది వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మేము ప్రోగ్రామ్ డిసైడ్ చేసి మళ్ళీ మీకు మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తాము. ఓకే, నా పేరు సతీష్ కుమార్, జేఏసీ చైర్మన్. నిన్నటి వరకు శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులతో ఉద్యమాలు స్టార్ట్ చేసినాం. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులుగా మద్దతు తెలపడం వలన మరి సుమారు 81,000 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి 23 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి మరి దఫాలుగా ఈ దీర్ఘకాలిక
అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాడని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. 23 సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వడానికి కారణం మేనేజ్మెంట్ మొండి వైఖరే. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి సమ్మికునికి మరి దఫాలుగా మీరు రెగ్యులర్ చేయండి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చాలా సార్లు మేము మరి మేనేజ్మెంట్కి విన్నవించడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా స్పందన లేదు కాబట్టి మరి ఆ సమస్యగానే మిగిలిపోయింది కాబట్టి మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి జేఎల్ఎం గ్రేడ్ 2ని గత ప్రభుత్వం మరి సచివాలయం ద్వారా గ్రేడ్ 2 జేఎల్ఎం వ్యవస్థను తీసుకొచ్చింది. మరి వాళ్ళు సచివాలయంలో ఉండాలన్నా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తూ మరి మీరు న్యాయం చేస్తారని వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. వాళ్ళ సమస్యని ప్రధానంగా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు విద్యుత్ సంస్థల రెగ్యులేషన్ ద్వారా విలీనం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా మా సంస్థలు విలీనం చేయమని కోరుతా ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో ఉద్యోగుల పాత్ర మర్చిపోవద్దని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మీరు వచ్చిన తర్వాత గత 1.5 సంవత్సరాలు కూడా వెయిట్ చేశాం. మరి మా డిఏలు మాకు ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సమస్యల మీద నోటీస్ ఇచ్చాం. 22న జరిగే ర్యాలీ తర్వాత రాష్ట్ర జేఏసీ మరొకసారి కూర్చొని మరి సమస్యల పరిష్కారం అవుతే మరి నిరవధిక సమ్మెకు యాక్షన్ ప్లాన్ తయారు చేసి సిద్ధంగా ఉంది. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తామని రాష్ట్ర జేఏసీ బాధ్యులు. శ్రీకాకుళం పెద్ద గనగల్లవానిపేట గ్రామంలో స్వచ్ఛతా పర్వం సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పునకర్ దినాకర్ మరియు ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. సాగతి తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు సుందర శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మాట్లాడారు. చూడన్నా చూడు 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 మనం దిగ్విజయవంతంగా కొనసాగిస్తున్నాం. ఇది కేవలం ఒక్కరోజు సెలబ్రేషన్ మాత్రమే కాదు, మన శ్రీకాకుళం పర్యాటక ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సో హలో, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం పెద్దగనగలవానిపేటలో ఈరోజు ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డైనమిక్ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారు, అలాగే ఇంకో డైనమిక్ జేసీ గారు ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే యంగ్ మన ట్రైనింగ్ కలెక్టర్ గారు రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ కరుణశ్రీ గారు పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థ నుండి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ చూసిన వ్యర్థాలు సముద్రంలోకి డైరెక్ట్గా నదుల ద్వారా అలాగే కాలువల ద్వారా వచ్చి కలిసిపోతున్న వైనం, దానివల్ల మత్స్య సంపద తగ్గిపోవడం, అలాగే పొల్యూషన్ అవ్వడం, వాటర్ చేపల కడుపులోకి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళిపోవడం, అలాగే ఆవులు కడుపుల్లోకి కూడా వెళ్ళి కేజీలు తీసి 40-50 కేజీలు తీసిన పరిస్థితి మనం ఈ మధ్య వీడియోల్లో చూస్తున్నాం. నిన్న కూడా ఒక క్వశ్చన్కి కాలుష్యం మీద పెద్ద చర్చ జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ దీనికి ఒక ఫుల్ డే అసెంబ్లీలో కేటాయించాలని పెద్ద ఎత్తున దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఇది గవర్నమెంట్ నుండే కాదు, పబ్లిక్ నుండి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ రావాలి, ఒక అవేర్నెస్ రావాలి. అప్పుడే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయగలమని దీని మీద పెద్ద డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు పెట్టడం, అలాగే ప్లాస్టిక్ యూసేజ్ కూడా ముందు ప్రజలు మనం వాడకూడదనేది ముందు ప్రజల నుండి కూడా రావాలని కోరడం జరిగింది. నెక్స్ట్ వీక్ మోస్ట్లీ దీనిపైన పెద్ద చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుంది. ఎందుకంటే ఈ బీచ్ క్లీనింగ్లు చాలా ఇంపార్టెంట్. వచ్చే వ్యర్థాలన్నీ కూడా కాలువల నుండి బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ కూడా దీనికి వచ్చేస్తున్నాయి. అవి మళ్ళీ భూమిలో కలాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. దాన్ని మళ్ళీ ఈ ఆవు పాలల్లో కూడా వస్తున్న పరిస్థితి, తల్లి పాలల్లో కూడా మైక్రో లెవెల్లో ఇది మైక్రో లెవెల్లో ఈ ప్లాస్టిక్ ఇది ఉందని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. దీనిపైన స్టేట్ గవర్నమెంట్లో కూడా నిన్న కూటమి ప్రభుత్వంలో డిస్కస్ జరిగింది. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇది పెద్ద చర్చ నిన్న జరిగింది.
ఒక శాసనసభ్యుడు కూడా కొద్దిగా తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. అలాగే ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన రావాలి. అలాగే శ్రీకాకుళంలో కూడా మేము అక్టోబర్ 2 కల్లా ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేసి అక్టోబర్ 2 నుండి స్ట్రిక్ట్గా ప్లాస్టిక్ రహిత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత పట్టణంగా మేము తీర్చిదిద్దడానికి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన స్పెషల్ ఆఫీసర్ ఫర్ కార్పొరేషన్ కూడా సో మేమందరం కూడా సీరియస్గా యాజ్ ఎ ప్రజాప్రతినిధి నేను కూడా ఎవరికి ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎవరు ఏం చేసినా కేసులు కట్టినా మా దగ్గరికి ఎవరు రావద్దు, దీనికి మేము బాధ్యులం కూడా కాదని కూడా ఈ సందర్భంగా వర్తకులకు కానీ అలాగే ఎవరికి కూడా నేను ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాను. నేను కూడా ఎవరికి మళ్ళీ వద్దు వదిలేయండి నేను రికమెండ్ చేయను. ఏం దొరికితే పట్టుకెళ్ళిపోయి ఏం ఫైన్ వేసినా గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది మన బాధ్యత. మనం బతుకుతున్నాం, మనకు కూడా ఇప్పుడు ఏ ఊర్లో వెళ్ళినా క్యాన్సర్లు ఇవన్నీ వచ్చే పరిస్థితి. అలాగే ఫ్యూచర్ జనరేషన్కి కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత ఉంది కనుక తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడడం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ని ఈ శ్రీకాకుళం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కలెక్టర్ గారికి కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. దేశాయిపేటలోని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పాలమడుగుల సురేందర్ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 5వ తేదీ 2025 రోజున టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో జరిగిపోయిందని వెల్లడించారు. అయినప్పటికీ ఒక దినపత్రికకు చెందిన కొంతమంది విలేకరులు టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో సమావేశాలు పెడుతున్నట్లు ప్రకటించుకోవడం సిగ్గుచేటని, దీనిని వరంగల్ జిల్లా యూనిట్ తీవ్రంగా ఖండిస్తుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. అంతేకాకుండా టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో అధికారులను, ప్రజాప్రతినిధులను, పాత్రికేయులను తప్పుదారి పట్టిస్తూ సమావేశాలను నిర్వహించాలని చూస్తున్న చర్యలను జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు. వారి ఏ కేసును కమిటీకి చట్టబద్ధత ఉండదని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందని, ఈ విషయాన్ని గమనించి ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు వారి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. వారు నిర్వహించే సమావేశాలకు పాత్రికేయులు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వెల్ది రాజేందర్, జిల్లా కార్యదర్శి బొట్ల స్వామిదాస్, సహాయ కార్యదర్శులు బి కిరణ్ కుమార్, రాపెల్లి శ్రీనివాస్, సభ్యులు పెండం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 నెలలు పూర్తి అయిపోయింది మాది కమిటీ. ఈ క్రమంలో జర్నలిస్టుల కోసం మేము పాటుపడుతున్నప్పటికీ కొందరు ఒక దినపత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ యూనియన్ పేరు చెప్పుకొని ఈ నెల 22వ తేదీన శివనగర్ ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్లో సమావేశం పెట్టడానికి నిర్వహించారు. దీనికి ఎవరు వెళ్ళకూడదని మా టీడబ్ల్యూజేఎఫ్ వాళ్ళకు మేము సభ్యులకు సూచిస్తున్నాం. అలాగే మా రాష్ట్ర నాయకుడు కూడా ఆ కమిటీ ఎన్నిక చెల్లది, ఒకవేళ వాళ్ళు కమిటీ వేసుకున్నప్పటికీ ఒక పత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు వేసిన వాళ్ళని సంఘం నుండి బహిష్కరిస్తామని కూడా నిన్నటి దినాన ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా మాకు విడుదల చేసేది. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు మేము ప్రెస్ మీట్ను కండక్ట్ చేసుకుంటున్నాం. మేము కూడా వాళ్ళకు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కమిటీ ఉన్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమిటీ పనిచేయనందునే మా రాష్ట్ర నాయకత్వం, కార్యదర్శి స్వామిదాసు, అప్పుడు నేను రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఉంటే మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము ఈ కమిటీకి సభ్యత్వాలు చేసి వాళ్ళ ఆదేశానుసారంగా మేము సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో మా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టు వృత్తినే కాకుండా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణము టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. ఇది రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న సంఘం. ఇది ఐఎఫ్డబ్ల్యూజే అనే జాతీయ సంఘానికి అనుబంధంగా పనిచేస్తుంది. రాష్ట్రంలో 3 గుర్తింపు పొందిన సంఘాలు ఉంటాయి. ఐజేయు, అలాగే 143, అలాగే టీడబ్ల్యూజేఎఫ్ అనేది 3 గుర్తింపు పొందిన సంఘాలలో ఇది కూడా ఒకటి. అయితే దీనికి వరంగల్ జిల్లా యూనిట్ అధ్యక్షునిగా నేను జక్కుల విజయ్ కుమార్ను, కార్యదర్శిగా స్వామిదాసు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పాలడుగు సురేందర్, అలాగే సహాయ కార్యదర్శిగా
కిరణ్, అలాగే మరో సహాయ కార్యదర్శిగా రాంపల్లి శ్రీను, ఇంకో కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్. ఈ విధంగా జిల్లా మొత్తంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూలై 5వ తారీఖున రాష్ట్ర కమిటీ పోచమ్మేదాన్లో గల కెమిస్ట్రీ భవన్లో సమావేశాన్ని నిర్వహించి మా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అందరు ఇటు మా సైడ్ చూడండి. ములుగు జిల్లా లయోలా అకాడమీ విద్యార్థులు నిర్వహిస్తున్న మిల్లెట్ ఫెస్టివల్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఫెస్టివల్లో మిల్లెట్ వంటకాల రుచి చూసి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ చిరుధాన్యాల్లో ఎక్కువ పవర్, తృణధాన్యాల్లో అధిక పోషణ విలువలు ఉంటాయని, ఆకలి తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడడంలో మిల్లెట్లు దోహదపడతాయని వివరించారు. ఒకప్పుడు అనాగరిక అటవిక తిండి తిని పరిగణించబడిన మిల్లెట్లు ఇప్పుడు స్టార్ హోటల్స్లో కూడా లభిస్తున్నాయని అన్నారు. అమ్మాయిల ఆరోగ్యం, విద్య, సమానత్వంపై మంత్రి సీతక్క ప్రాధాన్యత ఇచ్చారు. కష్టపడి చదువుకొని తల్లిదండ్రులను గర్వపడేలా ఎదగాలని, ఎలాంటి ఓటములు ఎదురైన ప్రయత్నాలు మానకూడదని విద్యార్థులకు సూచించారు. ఈ మధ్య కాలంలో కరెంట్ చాలా విన్నారు నక్సల్స్ మూవ్మెంట్ విషయంలో. ఆ రోజుల్లో మేము కరోనా అప్పుడు అక్కడ ఒకటే ఊరు ఉంటుంది, వాగే భద్రాచలం కాన్స్టిట్యున్సీకి వస్తుంది, ములుగు జిల్లాలో వస్తుంది. సో అక్కడ ఒక 10 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అరే వాళ్ళు ఎన్నో బతుకుతున్నారు ఏంటంటే మేము మూటలన్నీ పట్టుకుపోయి వాళ్ళకి సామాన్లు ఇచ్చి వస్తుంటే జాయింట్ కింద పడ్డ ఫ్రాక్చర్ అయింది. ఆయన చూసుకోకుండా తెల్లారి నుంచి పరిగెత్తున్నారు. కరోనా అప్పుడు నేను తిరగడం రోజు, కానీ కరోనా సూది ఈ రోజు వరకు ఇంజక్షన్ వేసుకోలే, నాకు కరోనా కూడా రాలేదు. అంటే మేము తీసుకున్న నాటి ఫుడ్ కావచ్చు, లేదా బాడీని ఆ రకంగా ప్రిపేర్ చేసుకోవడం. మన వాళ్ళు చాలా మంది మంచిగా ఏసీ రూమ్లలో ఉండాలి, కదలకుండా ఉండాలి, కష్టపడకుండా ఉండాలి, కానీ మరి ఫ్యాట్ కావద్దు, ఇది చేయొద్దు, కడుపు మార్చుకోవాలి అంటారు. అట్లా వద్దు, కష్టపడదాం. ఎండకి ఎండాలి, వానకు నానాలి, చలికి వణకాలి బాడీ, అప్పుడే స్ట్రాంగ్ అవుతుంది. తినేది కూడా మంచి ఫుడ్ తీసుకుందాం, అందులో పౌష్టికాహారం ఉండాలి, అందులో కల్తీ లేనటువంటి ఫుడ్ ఉండాలి. ఈ రోజులలో సమాజంలో ఎక్కడైనా పోయి మనము పాల్గొందామంటే అల్లే కలుపుతున్నారు, లేకుంటే హోటళ్ళ ఫుడ్ అండ్రెట్లో ఉంటుంది. వాళ్ళ వ్యాపార దృక్పథంతో వాళ్ళు చూస్తారు, కానీ మనం తీసుకునేటప్పుడు ఎట్లుంటుంది ఆ ఫుడ్ అనేది చూడాలి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఇప్పటికి కూడా మన ఇళ్ళ దగ్గర పెరళ్ళ కాడ మన తల్లిదండ్రులు వేస్తూ ఉంటారు. సొంతంగా అనేది దాన్ని తీసుకోవడం మూలంగా హెల్తీగా ఉంటాం. మిల్లెట్స్ లో ఉన్నంత పవర్ ఎక్కడ లేదు. వాస్తవానికి చిరుధాన్యాలు మన ఇళ్ళలో పండించుకునేది, అవి మన చేతులతోటి మన తల్లిదండ్రులు, వాటిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా ఇన్స్టెంట్ ఏది పడుతుంది రోడ్డు మీద మనం తినేసుకున్న తర్వాత చిన్న చిన్న వాళ్ళకు క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి, చిన్న చిన్న వాళ్ళకి కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి, హార్ట్ పేషెంట్స్ అవుతున్నారు, మరి బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఇట్లా రకరకాల జబ్బులను ఎందుకు వస్తున్నాయి? మనం తినే తిండి మూలంగా వస్తుంది. తినే తిండిలో కల్తీ లేకుండా. ఈరోజు ఒకప్పుడు ఇళ్ళలో బోర్లు దొరికితే ఉనుకతోటి, లేదా మంచి ఇళ్ళ కట్టెల పొయ్యి, అప్పుడు అవన్నీ మనకి అందుబాటులో ఉండేది ఆ బూడితోటి. ఈ రోజు మనం రకరకాల కెమికల్స్ పెట్టి ప్లేట్స్ కట్టుకుంటాం, టపటప కడితే అది పెడతాం. అలా శుభ్రంగా కడిగినమా లేదా తెలియదు, అందులోనే అన్నం వేసుకొని తింటాం. ఆ కెమికల్స్ రోజు కొంచెం కొంచెం కడుపులో ఉన్న మరి రకరకాల జబ్బులను తయారు చేస్తారు. ఇట్లా మనం ఈరోజు మారిన జీవన శైలి, మన అర్జెన్సీ, మనకు అర్జెంట్గా అయిపోవాలని మనం చేసుకుంటాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది నాకు పక్కాగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము మన గూడాలలో, ఆదివాసీ పల్లెలలో ఈ సజ్జలు, కొర్రలు, జావలు ఇవన్నీ చేసుకొని తింటుంటే అన్సివిలైజ్డ్ పీపుల్ అదే తింటారు అనేది, అనాగరికుల ఫుడ్ అని ముద్ర వేసి.
కానీ ఈరోజు అనాగరికుల ఫుడ్ ఎక్కడికి వచ్చింది? స్టార్ హోటళ్ళకి వచ్చింది. స్టార్ హోటల్స్ ఇవాళ మేము జావ చేసుకొని తాగేది దాన్ని ఈరోజు సూప్ అని ఇక్కడ హోటల్స్లో రకరకాల సూప్ రూపంలో వస్తుంది. పల్లెలలో రొట్టెలు చేసేది, ఆ రొట్టెలు ఇవాళ మరి అన్ని చోట్లకు వచ్చింది. కాబట్టి వాస్తవానికి న్యాచురల్ ఫుడ్లో ఉన్నంత పౌష్టికాహారము ఇంకెక్కడ ఉండేతో అనుసంధానం లేదు మనకు ఆ రోజులలో. సేమ్ టైంలో రోడ్ వ్యవస్థ ఉండదు, ఏముండదు. సో బయట సొసైటీతో మాకు రిలేషన్స్ తక్కువ. కాబట్టి సొంత జ్ఞానంతో సొంత వైద్యం కూడా అలాంటి వాటిని కూడా ఏర్లు లేదా రకరకాల నీళ్లు వాటితో కూడా సమాజం బతికింది. అట్లా ఇవాళ మీరు చూస్తే నేను కరోనా టైంలో మీ అందరికి ఎక్కువ పరిచయం కరోనాలో బాగా సీతక్క తిరిగినారు. వాస్తవానికి ఫస్ట్ ఫేజ్ లో 100 days నాన్ స్టాప్ గా దిగినాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.